ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద బాధితులకు సహాయం అందించేందుకు పలువురు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కానీ వాటిని వండుకునేందుకు స్టవ్లు పనిచేయడం లేదు. దీంతో పలువురు మున్నేరులో ఉచితంగా స్టవ్లను రిపేర్ చేసేందుకు ముందుకొచ్చారు. బాధితుల ఇండ్ల దగ్గరకు వెళ్లి స్టవ్లను రిపేర్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో వరద ఎక్కువగా ప్రవహించడం కారణంగా అనేక కాలనీల్లోకి వరద ప్రవహించి దాని ద్వారా అనేక మంది ఇండ్లల్లోకి నీళ్లు చేరడంతో ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగని పరిస్థితి, అన్ని సామాన్లు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. కానీ మళ్ళీ కొంత వరద నుంచి ఉపశమనం పొందిన తర్వాత, కొంత తేరుకున్న తర్వాత పొయ్యి వెలగాలి అంటే అవన్నీ కూడా తడిచి ముద్దవడం జరిగింది. దానికి సంబంధించి ఆ పొయ్యి వెలిగించడం కోసం ఒక సంస్థ ముందుకొచ్చింది. పూర్తిగా ఫ్రీ సర్వీస్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయారు కాబట్టి మరింత ఆర్థిక భారం కాకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ రిలీఫ్ యాక్టివిటీ అని చెప్పేసి ఈ ఫ్లడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి జమాతే ఇస్లామీ హింద్ అనే సంస్థ వాళ్ళ కార్యాలయం ఇది. వాళ్ళ కార్యాలయం కూడా మొత్తం వరదలో మునిగిపోయింది. దాని కారణంగా ఇది సీలింగ్ అంతా కూడా కూలిపోవడం జరిగింది. అయితే జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికానికి గ్యాస్ స్టవ్లు రిపేర్ చేసి ఇవ్వడం కోసం ఒక ఫ్రీ సర్వీస్ అనేది ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కానీ ఎన్ని పొయ్యిలైనా కానీ రోజుకు చేసి ఇచ్చే విధంగా వీళ్ళు ఇక్కడ ఒక టెక్నీషియన్ని కూడా నియమించడం జరిగింది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జమాతే ఇస్లామీ హింద్ ద్వారా ఈ సర్వీస్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, నగరంలో ఎంతమందిని ఇక్కడ నియమించారు, ఎంతసేపు పడుతుంది? ఈరోజు నిన్న కూడా ఇక్కడ మనము ఇద్దరు వాళ్ళని టెక్నీషియన్ని ఉంచాము. ఒకళ్ళంట ఇక్కడ కూర్చొని వచ్చిన వాళ్లకు రిపేర్ చేసి ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తున్నారు. అంత క్లీన్ చేసి ఫ్రీ చేసి రాని వాళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంటికి చేరి ఇంకో బ్యాచ్ ఉంది, అది ఇల్లు వెళ్ళి అక్కడ వాళ్లకు రిపేర్ చేసి ఇస్తుంది. కనుక ఇది జమాత్ ఇస్లామీ హింద్ ఖమ్మం పట్టణ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి అనేక యాక్టివిటీస్ జరుగుతున్నాయి. భోజనం ఇవ్వటం, నీళ్లు సప్లై చేయటం, చేపలు ఇవ్వటం, బెడ్షీట్స్ ఇవ్వటం, అలాగే రేషన్ కిట్స్ ఇవ్వటం, అలాగే కిచెన్ కిట్స్ ఇవ్వటం అలాంటివి కూడా జరిగింది. తర్వాత మనం ఆలోచించాం ఏం అసలు వీళ్ళకు ముఖ్యంగా ఏం కావాలి ఇప్పుడు అంటే మనకు ఒకటే గుర్తొచ్చింది ఏంటంటే వీళ్ళకు పొయ్యి వెలగాలి. ముందు ఏదన్నా చాయ్ అన్నా కనీసం కొంచెం చిన్న ఏదన్నా ఉంటే వండుకుంటారు, తింటారు అనేది ఒక భావన వచ్చి ఈ మొదలు చేశాం. నిన్న ఒక దగ్గర 50 పైన చేశాము. ఇప్పుడు ఆయనకు ఎంత జీతం ఇస్తున్నారు ఇక్కడ? మనము 1000 రూపాయల నుంచి పైన వరకు. కానీ మనం ఏదైతే చేశామో ఒక్కొక్క స్టవ్కి ఏదైతే ఎస్టిమేషన్ వేసామో దాదాపు నిన్న చేసిన వరకు మొత్తం ఒక 10,000 వరకు. అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు చేసిన ఏదైతే సహాయం ఉందో అది కనీసం బయటపై చేయించుకుంటే ఒక 8,000 అయ్యేది ఇంతమందికి అని వాళ్ళు చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు మెయిన్గా స్టవ్లో ఏమేమి రిపేర్ వస్తుంది? స్టవ్లు అంటే ఇక్కడ చాలా బురద పోవటం వల్ల ఎటు నుంచి మంట రావట్లేదు, పొయ్యి వెలగటానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి. కొన్ని పైపులు అలా పగిలిపోవటం వల్ల వీళ్ళు స్పేర్ పార్ట్లు కూడా చాలా వరదలో కొట్టుకుపోయినాయి. పాపం ఒకళ్ళు వచ్చిన ఒక 2,000 రూపాయల సరుకులు ఇవ్వటానికి వచ్చినా సరిగా అందట్లేదు. ఇంత కష్టపడి వీళ్ళకి వచ్చిన పాపం ఇది ఉంటే వాళ్ళకి నచ్చింది ఏదైనా కమ్సేకం ఒక టీయో పాలో అయినా వీళ్ళు చేసుకొని తినగలుగుతారు అన్నట్టు ఒక జమాతే ఇస్లామీ ముందడుగు వేసింది. దీంట్లో మా వంతుగా మేము కూడా సాయం చేద్దానికి ముందు ఉన్నాము. వీళ్ళందరికీ ఇక్కడ వచ్చి దగ్గర నిన్న ఒక 50 దాకా చేశాము, 40 నుంచి 50 లోపల. ఇవాళ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని ముసలి వాళ్ళు బయటికి రాని వాళ్ళ గురించి వాళ్ళ ఇంటి దాకా కూడా చెప్పి చేసి వస్తున్నాం. ఓకే, అసలు స్టవ్లు ఇవి ఎక్కువగా ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాయి? ఎక్కువ అంటే వాటర్ పోవటం వల్ల దాంట్లో లోపల హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ బూడిపోవటం, ఇంకా కొన్ని పైన ఇలాంటి స్పేర్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా కొన్ని వరదలు కొట్టుకోవటం వల్ల ఇలా ఇరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇరిగిపోవటం, ఆ పైన స్పేర్ పార్ట్లు కొట్టుకుపోవటం వరదలో, ఇలాంటి వల్ల పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి. ఓకే, అయితే దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఉదయం 9:30కి వచ్చినాం. ఓకే, నిన్న మీ పక్కన వాళ్ళు ఎంతమంది రిపేర్ చేయించుకున్నారు? చాలా మంది చేయించుకున్నారు. వాళ్ళు చెప్తేనే మాకు తెలిసి మేము వచ్చినాం ఈరోజు మార్నింగ్. సర్వీస్ ఎలా ఉంది? మంచిగా ఉంది, చేస్తున్నారు. ఇంకా మాకు ఇప్పుడే చేస్తున్నారు, లైన్లో పెట్టాం. ఎలా ఉందమ్మా మీ ఇంటి దగ్గర పరిస్థితి? పొయ్యి వెలగాలంటే ఇది రిపేర్ కావాలన్నా ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, బాగా ఇబ్బందులు ఉన్నాయి. వరద పాదులు మొత్తం కొట్టుకొని పోయాయండి. బాగా వండి పెట్టిన గ్యాస్ పొయ్యిలు అవన్నీ ఖరాబ్ అయినాయండి. అన్ని ఇంట్లో ఏం సామాన్లు లేవండి, అన్ని ఖరాబ్ అయినాయి. పుస్తకాలు, పిల్లగాళ్ళ పుస్తకాలు ఏమీ లేవు ఇంట్లో. మేము మనుషులే ఉన్నాం. ఏమి ఎన్ని స్టవ్లు ఉన్నాయి మీ ఇంట్లో?
మా ఇంట్లో ఒక్క స్టవేనండి. రిపేర్ అయిందా? కాలేదండి, ఇప్పుడే చేస్తున్నారు, ఉదయం ఇప్పుడే వచ్చి. ఓకే, చూశారు కదా, ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈరోజు ఇక్కడున్న ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆర్థికంగా వాళ్ళపైన భారం కాకూడదు, వాళ్ళకి ఎక్కడికక్కడ రిలీఫ్ ఇవ్వాలి. దాని కారణంగా వాళ్ళు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందని చెప్పేసి ఇట్లా మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జమాతే ఇస్లామీ హింద్ అనేక రకాలుగా గత 13 రోజుల నుంచి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. అయితే ఈరోజు ఆ సేవను కొనసాగిస్తూ ఉన్నారు. కనీసం పొయ్యి వెలిగితే వాళ్లకు పాలు ఇచ్చినా, ఏదైనా ఆహార పదార్థాలు ఇచ్చినా వాటిని వండుకొని తినాలంటే మెయిన్గా పొయ్యి కావాలి. కాబట్టి దీనికి టెక్నీషియన్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారు.